మార్కెట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గత 2 రోజుల నుంచి జరిగిన కొన్ని దురదృష్టకరమైన సంఘటనల్లో మన సోషల్ మీడియాలో అయితేమి ప్రెస్లో అయితేమి వస్తున్న ఈ వార్తల గురించి ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా మార్కెట్ కమిటీ ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్గా మరియు మా తోటి ట్రేడర్స్తో కలిసి ఈరోజు ప్రస్తుతం మీకు జరిగిన సంఘటనలు జరుగుతూ ఉండే దాని మీద ఒక వివరణ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఫస్ట్ వచ్చేసి అఫిషియల్గానే మాట్లాడతాను, మళ్ళీ ఆఫ్ ది రికార్డ్ ఏమన్నా ఉంటే కూడా మాట్లాడతాను. మళ్ళీ ఉండే విలేకరులు మీకున్న ఏదన్నా డౌట్సో లేకపోతే మేము ఇచ్చిన వివరణ మీద మీకు ఏమన్నా సంతృప్తి చెందకుండా ఏమన్నా ఉంటే మీరు అడిగితే ఖచ్చితంగా మీరు అడిగిన దానికి ప్రతిదానికి సమాధానం చెప్పేదానికి ఒక ఓనర్స్ అసోసియేషన్ చైర్మన్గా నేను సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ ఆన్ ది రికార్డ్ మాట్లాడతాను, మళ్ళీ ఆఫ్ ది రికార్డ్ కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఒక మార్కెట్ అంటే దీంతో కొన్ని మనకు తెలిసి జరిగే ఉంటాయి, కొన్ని తెలియని జరిగే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు బాధ్యత గల పత్రికా విలేకరులుగా మీ ముందు ఉంచితే దాంతో మంచిది చెడేది అని మీరే బేరీజ్ వేసుకొని ఏది రాయాలో ఏది రాయకూడదో ఏది ఎలాగే దాన్ని డీల్ చేయాలనేది మీరు చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇది మొన్న ఉగాది రోజున ఉగాది రంజాన్ అనేది సైమల్టేనియస్గా రావడం జరిగింది. మార్కెట్ అసోసియేషన్ అనేది ఒక 4 సంవత్సరాల క్రితం మేము ఏమైతే అప్పుడు ఉన్న ఓనర్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక అసోసియేషన్ అనేది ఫార్మ్ చేయడం జరిగింది. ఈ అసోసియేషన్ అనేది ప్యూర్లీ దిస్ ఈజ్ ఏ వెల్ఫేర్ అసోసియేషన్ మాత్రమే. వెల్ఫేర్ అసోసియేషన్ ఏమంటే ఏదైనా ఒక ట్రేడర్కి ఏదో చిన్న చిత్తగా సమస్య వస్తే ఆ ట్రేడర్ని ఆదుకోవడానికి మేము ఈ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రెండవది, రైతులు తీసుకుని వచ్చే ప్రతి ప్రొడ్యూస్ని ఇక్కడి నుంచి మనం బయట స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు బయట నుంచి వచ్చే వ్యాపారస్తులకి మనం ఇక్కడ క్రయ విక్రయాలు అనేది జరపడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఒక సీజన్లో వచ్చి ఇక్కడంతా కూడా కొనుక్కొని కొన్ని షాప్స్లో బ్యాలెన్స్ పెట్టి మళ్ళీ ఇంకొక షాప్లో పోయి మళ్ళీ ఇంకొక సంవత్సరం వాళ్ళు వ్యాపారం చేసుకునేది అనేది గత 20 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. దీన్ని అరికట్టు వేయాలా, ట్రేడర్ డబ్బులు ఏదైతే మనం అప్పిస్తామో అదంతా కూడా కరెక్ట్గా వాళ్ళకి వసూలు కావాలని చెప్పే ఉద్దేశంతో ఈ మార్కెట్ అసోసియేషన్ అని చెప్పేది మేము ఆ రోజు ఉన్న ట్రేడర్స్ అందరూ కూడా మేము ఆ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైనా అనారోగ్యం కారణంగానో లేకపోతే ఆర్థికంగా ఆయన ఏమన్నా వ్యాపారంలో ఇదయ్యి రైతులకి ఏమన్నా అప్పు పడితే రైతులకి మంచి జరగాలనే ఉద్దేశంతో వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకునేదానికి మేమంతా కలిసి ఒక్కొక్కరు 79 మంది ఆ రోజు అసోసియేషన్ అనేది ఫామ్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న వాళ్ళంతా కూడా కొద్ది గొప్ప వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు వేసి ఒక బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసి దీన్ని ఒక రిజిస్టర్డ్ అసోసియేషన్గా మేము ఆ రోజు దీన్ని స్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఎవరైతే ట్రేడర్స్ లైసెన్స్ పెట్టుకొని చేసుకుంటా ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ అసోసియేషన్లో అవకాశం కల్పించడం జరిగింది. దాంతో ఒకరో ఇద్దరు ఏం అసోసియేషన్ ఇది, ఈ అసోసియేషన్ గట్టెక్కేలేదు, మేము దీంతో మాకు అవసరం లేదని చెప్పి ఒకరో ఇద్దరు ఆ రోజు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళని ఆ రోజు వదిలేసినాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ అసోసియేషన్ అనేది ఎవరి వ్యాపార లావాదేవీల్లో ఇంటర్ఫియర్ అయ్యే అసోసియేషన్ కాదు. ఇప్పుడు కొన్ని పత్రికల్లో కొంత మీడియాలో ఈ సిండికేట్ అయిపోయినారని చెప్తారు. ఇది సత్యదూరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు ఇప్పుడు మెడ్రాస్లో 200 రూపాయలు టమాటా అమ్మిందంటే ఎస్ఎల్ఎస్ 220 రూపాయలు పెట్టింటాడు. ఉండే వ్యాపారస్తులంతా వచ్చి ఏమి ఎస్ఎల్ఎస్ ఇంత రేట్ పెట్టేసినారు అంటే ఆయన వ్యాపారం అది. ఆయన ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఆడ ఏం టాప్ రేట్ ఉందో ఆయన పెట్టుకుంటా వస్తున్నాడు. ఆయన వ్యాపారం అనేది దాన్ని. దాంతో ఈ పక్కనే వాళ్ళు పోతా పైకి వచ్చేటప్పటికి కొంచెం డౌన్ అవుతుంది మార్కెట్. ఆయన రేట్ పెట్టేసినాడే ఇది అట్లా ఆయన రేట్ తక్కువ పెట్టాలని కానీ రైతులకు ఉండే బజార్లో మనం తక్కువ చేసి అమ్మాలని కానీ ఈ రోజు వరకు ఎక్కడా కూడా అట్లాంటి స్టెప్ కానీ అట్లాంటి నిర్ణయం కానీ ఏడా తీసుకోలేదు. మీకు సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు చెప్పచ్చు దాని గురించి. ఇది ఓన్లీ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ మాత్రమే. మా ట్రేడర్స్కి ఉన్న కష్ట సుఖాల్లో మాకున్న ఇబ్బందులు మాకున్న ట్రేడ్ అప్లికేషన్స్తో ఈ అసోసియేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నంబర్ 1. మొన్న ఉగాది దినాన ఈ 79 మంది మేము ట్రేడర్స్ ఎవరైతే ఉన్నామో 15 రోజుల క్రితమే మార్కెట్ కమిటీ ఆ రోజు మనము లీవ్ ఇస్తామని చెప్పి మేము అందరూ కూడా లీవ్ ఇవ్వడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలోనూ మళ్ళీ ఉన్న అంగడిలో కూడా
ఒక బ్యానర్లు ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ కూడా రైతులకంతా కూడా ప్రేయర్గా ఇంటిమేట్ చేయడం జరిగింది. సమస్య ఏమంటే ఒక లీవ్ రోజు ఇక్కడ కూలోళ్ళు ఉండరు, రెండవది వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తామంటే డ్రైవర్లు ఉండరు, మూడవది మార్కెట్ కూడా నిస్తేజంగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ఉన్న వాళ్ళకంతా కూడా మనం లీవ్ ఇస్తామని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు లీవ్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ లీవ్కి అనుగుణంగా అందరూ కూడా షాప్స్ క్లోజ్ చేసినారు. దాంతో ఒక ఎంఆర్ నాగా అని చెప్పి ఒక పిల్లోడు కొత్తగా షాప్ పెట్టుకున్నాడు. ఆడ అబద్ధం ఓపెన్ చేసుకొని ఆయన వ్యాపారం చేసుకుంటాడు. ఆయన వ్యాపారం చేసుకుంటా ఉంటే ఈ బిఎంఎస్ అని చెప్పి ఇంకొక ట్రేడరు ఎవరైతే మా అసోసియేషన్లో ఉన్నాడో అసోసియేషన్లో ఉన్న 79 మందికి ఎలాంటి సంబంధము లేకుండా ఆయనంతకు ఆయన వచ్చి అన్నీ నువ్వు ఎందుకురా మేమంతా మూసేసినాం కదా, నువ్వు ఎందుకు వ్యాపారం చేస్తా ఉన్నావు అని చెప్పి ఆయనతో మాట్లాడింది. దాంతో వాళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వేదం జరిగి నేను అసోసియేషన్లో లేను కదా, నేను ఓపెన్ చేసుకుంటే మీకేం పోతుంది అని చెప్పి ఆయన సమాధానం చెప్పినాడు. మేమంతా కూడా మూసేసినాం కదా, మా కడుపులు కొట్టి నువ్వు ఎందుకు చేస్తా ఉన్నావు, నువ్వు చేసేటైతే బయట చేసుకో అని చెప్పి ఆయన చేయడం జరిగింది. ఆ క్లాష్ అనేది వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక దురదృష్టకరమైన జరగరాని సంఘటన. ఈ సంఘటన ఎప్పుడైతే జరిగిందో దాని మరుసటి రోజు దాని నెక్స్ట్ రోజు మార్కెట్ ఓపెన్ ఉండింది. ఆ రోజు ఆ పిల్లోడు కురువ కమ్యూనిటీకి సంబంధించిన పిల్లోడు వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలంతా తీసుకొని మార్కెట్లో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేదానికి ఆయన రావడం జరిగింది. వస్తానే మేమందరూ కూడా ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఎవరికైనా అన్యాయమే, దాన్ని సమర్థించేదానికి ఇక్కడున్న ట్రేడర్స్ ఎవరు కూడా సిద్ధంగా లేరు. దాంతో పిఎంఎస్ చేసినది ముమ్మాటికి 100% తప్పే. దాంతో ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు, ఎందుకంటే వాళ్ళు అసోసియేట్లు లేరు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒకసారి ముందు వచ్చి అడిగినారు మేమేమన్నా చేసుకోవచ్చు, నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు, యూఆర్ ఫ్రీ టు డూ యువర్ బిజినెస్ అని చెప్పి మనం ముందే చెప్పేసినాం. కాబట్టి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం కూడా మాకెవరికి లేదు. అది పిఎంఎస్ అనేది ఆయన జరిగిన దీంతో జరిగింది. సరే పిఎంఎస్ అనేది కూర్చున్నాము, జరిగిన సంఘటన ఆ రోజు జరిగిన వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. అందరికీ కూడా వాళ్ళకి బేషరత్తుగా జరిగిన పొరపాటుని మార్కెట్ అసోసియేషన్ అంగీకరించి మళ్ళీ పిఎంఎస్ మీద ఏం చేస్తామనేది మా అసోసియేషన్ ఉంది, మేము మాట్లాడతాం, ఆయన మీద ఏం చేయాలనేది మా ఇంటర్నల్, అది మళ్ళీ చేస్తాం మేము. కానీ అక్కడ తక్షణం మేము చేసిన పని ఏమంటే ఆయనకి ఆ కమ్యూనిటీకి సంబంధించిన పిల్లలకి ఏదైతే అన్యాయం జరిగిందో ఆయనకి మేము ఉన్న 80 మంది తరఫున బేషరత్తుగా క్షమాపణ చెప్పి ఇదంతా కూడా మామూలు జరిగేది, ఈ రోజు నువ్వు అసోసియేషన్లో లేకుండా పోవచ్చు, రేపో మొన్నాడు మారిన పరిస్థితి ప్రభావంతో మళ్ళా కూడా నువ్వు రావచ్చు, కాబట్టి దీన్ని పెద్ద మనసుతో దీన్ని ఇక్కడికి దాన్ని కట్ చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళకి సంబంధించిన కమ్యూనిటీ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు, ఎమ్మెల్సీ కృష్ణ ఉన్నాడు, మన బాల ఉన్నాడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సంతృప్తి చెంది సరేనా ఇంక బయట ఇది జరగకుండా చూడండి అని చెప్పేసి వాళ్ళు కూడా పెద్ద మనసుతో ఆ సంఘటనని అక్కడికి కట్ చేయడం జరిగింది. ఈ సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని మార్కెట్ అసోసియేషన్కి ఎవరైతే నేను చైర్మన్గా ఉన్నానో ఇక్కడ పాలకవర్గంలో ఉండే వాళ్ళతో ఉన్నామో మా నోటీస్కి ఏది కూడా మా నోటీస్కి రాకుండా జరిగిపోయిన సంఘటన. కాబట్టి జరిగిన సంఘటనని మేము తీవ్ర విచారణ చేస్తా ఉన్నాము. ఏదైతే మా ట్రేడర్ దానికి సంబంధించిందో దాన్ని మా ఇంటర్నల్ మీటింగ్లో దాన్ని ఏం చేయాలో ఆయన మీద ఏం చేయాలో అనేది మేము చేస్తాం ఖచ్చితంగా. ఎవరైతే అన్యాయం జరిగిందో ఆ పిల్లోనికి ఆ రోజే మాట్లాడి ఆయన పాసిఫై చేయడం జరిగింది. ఆయన మా అపాలజీస్ అనేది కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటివి ఇక మూత జరగకుండా చూస్తామని చెప్పి ఖచ్చితంగా మీకు ఉండే విలేకరులకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఒక 2 days నుంచి కొన్ని సెక్షన్స్ ఆఫ్ మీడియాలో మళ్ళా ఈ సోషల్ మీడియాలో మార్కెట్ సిండికేట్ అయిపోయినారని చెప్తా ఉన్నారు. మార్కెట్ సిండికేట్ అయ్యిండే వార్త అనేది ముమ్మాటికి తప్పు. ఎందుకంటే ఇక్కడ మేము కూర్చోండేది వాస్తవాలు మాట్లాడేదానికి, ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ వీకోట మార్కెట్కి ఎంత పేరు ఉంది అంటే ఇప్పుడు నేను క్యాబేజ్ వ్యాపారం చేస్తాను, దాదాపు బంగ్లాదేశ్కి కలకత్తా కూడా ఇక్కడ నుంచి మనం క్యాబేజ్ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి మనకు ఉంది. అదే టమాటా సీజన్లో హోల్ టమాటా కాకుండా మహారాష్ట్ర కూడా ఇక్కడ నుంచి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ట్రేడర్లో ఒక్కొక్క దావా వానికి సంబంధించింది. అక్కడ అమ్మేది 100 రూపాయలు అమ్ముతా ఉంటే దాంతో నువ్వు 100 రూపాయలు అమ్ముతా ఉంటే 120 రూపాయలు ఈడ పెడతా ఉంటారు. బీన్స్ మెడ్రాస్లో 40 రూపాయలు అమ్మింది అంటే ఈడ 50 రూపాయలు పెడతా ఉంటారు. కాబట్టి ఈ సిండికేట్ అయ్యింది అనేది 100% తప్పు. అసోసియేషన్ అయ్యిండేది ఓన్లీ ఇక్కడ ఉన్న మా బాధలు చెప్పుకోవడానికే. ఇప్పుడు తమిళనాడు వ్యాపారస్తుడు ఒకడు వస్తాడు, వాడు బ్యాలెన్స్ పెట్టేసి ఇంకొక అంగిడిలో పోతా ఉంటాడు, ఇంకొక అంగిడిలో వానికి సరికి ఇవ్వద్దని చెప్పినాము. ఎందుకు చెప్పినామంటే ఈ ట్రేడర్ ఏదైతే ముందు అప్పిచ్చినాడో వాడు నష్టపోకూడదు. ఇప్పుడు కమిషన్ చేస్తాము, కమిషన్లో వాడు రిటర్న్ కమిషన్ పెట్టుకుంటాడు. సంవత్సరం అంతా చేసి 1 కోటి రూపాయలు వ్యాపారం చేసినాడంటే దాంతో ఒక 5% తొయ్యి అంటాడు.
లేకపోతే నేను నష్టపోయినాను నాకు ఒక 5 లక్షల రూపాయలు తోసే అంటాడు. ఇట్లా ఈ 20 సంవత్సరాల నుంచి బయట ట్రేడర్స్ వచ్చి వీకోటా ట్రేడర్ని మోసం చేసి దాని జరుగుతూ ఉండే అన్యాయాన్ని అరికట్టుకోవాలని చెప్పి ఈ అసోసియేషన్ ఫారం చేసినారే కానీ ఈ అసోసియేషన్ వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బంది కానీ వాళ్ళకి అసౌకర్యం కానీ లేదు. ఈ రోజుకి ఏ రైతన్నా సిండికేట్ అయిపోయి తక్కువ పూసినారా అని చెప్పి మీకు ఏదన్నా దృష్టిలో ఉంటే మా దృష్టిలో పెట్టాలని చూస్తాం. ఎందుకంటే సిండికేట్ అంటే ఏమి అంటే ఈరోజు టమాటా ఉంది అన్నంగిలోనే 50 రూపాయలు వదలాలని చెప్పి మాట్లాడుకొని రైతుని నిలువుగా దోపిడీ చేయడం అనేదాన్ని సిండికేట్ అంటారు. అట్లా సిండికేట్ అనే దాఖలాల్లో ఖచ్చితంగా ఈ మార్కెట్లో ఇప్పటికీ లేదు, ఇక మీదట కూడా ఉండదని చెప్పి మీకు అందరికీ కూడా మార్కెట్ కమిటీ తరఫున మేము ఇచ్చేస్తాము. ఎందుకంటే ఎవరి వ్యాపారం అది, ఒక్కొక్కడు వచ్చేసి ఇక్కడ ఉండేవాడు బిల్లుకి ఇచ్చేస్తాడు, ఒకడు వచ్చి బెంగళూరుకో బయట సంబంధించిన వచ్చి ఇక్కడే అమ్ముకుంటాడు, ఒకడు వచ్చి వీడిని కాదని చెప్పి ఏదో ఒక మార్కెట్ చూసి దూరం వేస్తాడు. కాబట్టి ఎవరెవరి వ్యాపారం వాళ్ళదే. వ్యాపారంలో ఎలాంటి ఆంక్షలు కానీ రైతులకు ఇబ్బంది జరిగే అట్లా పరిస్థితి కానీ వీకోటా మార్కెట్లో ఖచ్చితంగా లేదు, ఇకపై కూడా ఉండదని చెప్పి మీకు అందరికీ కూడా దానికి మార్కెట్ తరఫున మీకు అందరికీ కూడా ప్రామిస్ చేస్తాము. సంబంధించి వెయిట్స్ ఈ టమాటా బాక్సుల గురించి కొందరు కొన్ని అలిగేషన్స్ అనేది చేయడం జరిగింది మార్కెట్ కమిటీ మీద. ఖచ్చితంగా మేము ఉన్న మార్కెట్లో ఉన్న ట్రేడర్స్ అంతా కూడా స్ట్రిక్ట్గా దీన్ని పాల్పించాలని చెప్పి ఇప్పుడు ఉన్న స్కేల్స్ అంతా కూడా మామూలుగా స్టాంపింగ్ చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళు స్టాంపింగ్ చేసుకోవాలని, అది కాకుండా ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి ఆ స్టాంపింగ్ కాని సీల్లో లేకపోతే ట్యాంపర్ చేసిన సీల్లు ఉంటే వాళ్ళు జరిగే పర్యవసనాలు వాళ్ళే భరించాలని చెప్పి అందరికీ కూడా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు ఏదన్నా ఈ పలానా షాప్లో అలిగేషన్ ఇట్లా వచ్చింది అని చెప్పినారు, మీరు మా ముందుకు తీసుకొచ్చినారంటే మార్కెట్లో కూడా మేము ఏం చేయాలనేది మాట్లాడి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలని ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి మీకు అందరూ తెలియజేస్తాం. ఇంకా మార్కెట్లో బాక్సుల గురించి వస్తూ ఉంది. మార్కెట్లో ఇప్పుడు మామూలుగా 15 కేజీల బాక్సు ఎవరు అందరూ కూడా మార్కెట్లో పెట్టేది 15 కేజీల బాక్స్ పెట్టి వ్యాపారం చేసుకుంటారు. దాంతో మనం కొలత పెట్టేదానికి ఇప్పుడు ఆటోలో వేసుకొని వస్తారు, అక్కడి నుంచి వేసుకొని వచ్చిన బాక్స్ని అట్లే దించి ఇక్కడ పెట్టామనుకో బాగా కదిలి బాక్స్ వచ్చేసిందని లోపలికి వచ్చేసింది అంటే దాని వెయిట్ అంతే ఉంటుంది. అదే కన్నా వేరే దీంతో నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ బాక్సులు కన్నా నింపినామంటే నీకు దీనికన్నా ఎక్కువ కొలత వేస్తే కూడా నీకు అది తక్కువ తూకమే వస్తుంది. కాబట్టి మార్కెట్కి 1 కేజీ హెచ్చు తక్కువ వచ్చేది అనేది సర్వసాధారణం. ఇంకొకటి మార్కెట్లో టమాటా బాక్స్లో ఎంత టమాటా ఉందో దాన్ని బట్టే ధర అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇచ్చేది చిన్న బాక్సులు ఇస్తాము, వాళ్ళు తీసుకొని దాన్ని మార్చుకునేది వచ్చి పెద్ద బాక్సుల్లో మార్చుకుంటారు. కాబట్టి యావరేజ్ ఏమొస్తుంది దాన్ని బట్టే ఖచ్చితంగా రేట్ అనేది ఎక్కడా కూడా నిర్ధారణ జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే వెయిట్స్ అండ్ మెజర్స్ చెప్పినారో మన సోదరులు కొంత చెప్పినారో ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే రకంగా మార్కెట్లో ఉన్న ఓనర్స్ అందరూ కూడా దాన్ని కృషి చేస్తారు. ఇంకా టమాటా బాక్సులు అనేది మీరు చెప్పినట్లు ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే ఏదైనా పెద్ద బాక్సులు ఉంటే వాళ్ళని తీసేయమని చెప్పి ఆల్రెడీ మేము ముందు మీటింగ్లో కూడా చెప్పినాము. దీని మీద కూడా ఇంకా ఇంటర్నల్గా మేమే మాట్లాడుకొని ఖచ్చితంగా దానికి అనుగుణంగానే దాన్ని చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. 10 రూపాయలు పోతుంది. ఇప్పుడు రేట్లు ఉన్నప్పుడు నువ్వు చెప్పేది కరెక్ట్, రేట్ లేనప్పుడు కమిషన్ లేకుండా కొనుగోలు చేయంటే ఎవరు కొనుగోలు చేస్తారు? ఇంటికి వెళ్ళిపోతారు. మాకు అవసరం లేదు, మేమేం చేయాలని చెప్పేసి. కాబట్టి మనం మాట్లాడేది కొన్ని పాలసీస్ ఏమైనా పేపర్ మీద ఉండేది డిఫరెంట్గా ఉంటుంది, మనం ఫీల్డ్లో ఉండేది ఇంప్లిమెంటేషన్లో కొంచెం ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ట్రేడింగ్ ఇప్పుడు ట్రేడర్ వస్తాడు బా ఇంటి నుంచి ట్రేడర్ నేనే వస్తాను, పోయిందని అంగడి తీస్తాను, కూలోని పెడతాను, చేస్తాను. ఇప్పుడు నాకు 1000 రూపాయలు రాలేదు అంటే నేను ఏంటి చేస్తాను వ్యాపారము? అవును, రైతు దగ్గర పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు, మళ్ళీ అవును చేసి ఏం చేయమంటావు? తీసి మనం వేసుకుంటామా? ఇప్పుడు రైతుకి ఇప్పుడు ఇది వచ్చేసి ఫిక్స్డ్ ప్రోడక్ట్ కాదు, ఈ రేట్ అనేది కాదు. ఈ పొద్దు మనం రైతు దగ్గర 100 రూపాయలు కొనుక్కొని ఆడ 70 రూపాయలు అమ్మచ్చును, 150 రూపాయలు కూడా అమ్మచ్చును. అదే ఇదే. ఇంకోటి ఇప్పుడు అంతా ఫోన్లు అవేర్నెస్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఎప్పుడు వచ్చేసిందో నీకు ఆడ మెడ్రాస్ ఏమమ్మిందో మన మోహన వచ్చి పొద్దున్న 4 గంటలకు పెట్టింటాడు దాన్ని. అదే ఏం ప్రోడక్ట్ ఉంది దాంతో ఇంక దోపిడీకి ఎక్కడుంది నీకు ఆస్కారం మేడ ఉంది? నీకు రేట్ల నియంత్రణ అనేది ఎక్కడుంది చెప్పు నువ్వు? ఇప్పుడు ఫోన్ లేని ఇప్పుడు వాటి స్తోమత లేకపోతే కీప్యాడ్ ఫోన్ అన్నా పెట్టుకొని ఉంటాడు. ఏదో ఒక మార్కెట్ ఇప్పుడు నేను టమాటా నాటినాను, 7 ఎకరాల టమాటా ఉంది నాది షాంపుల్ అయ్యేది ఇంక 20 రోజులకి. మా మండీలో ఉండే 3 ఫోన్ చేస్తాను డైలీ. నేను మొలకల చెరువులకు ఒక 2 ఫోన్ చేస్తాను, పోలారానికి ఒక 2 ఫోన్ చేస్తాను. ఏమంటే నా టమాటా వచ్చిందంటే ఏం రేట్ అమ్మల్లా ఏం రేట్ వస్తుంది అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ కోసం నేను అట్లా నాటిన ప్రతి రైతు అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ఈడుంది పొలంనేరు ఫోన్ చేస్తాడు, పొలంనేరులో రేట్ ఎక్కువ ఉంటే ఆడికి పంపించేస్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను మార్కెట్లో ఇక్కడ, నేను మా వాళ్ళకి వేయాలని ఏం లేదు, నేను వచ్చి చాలా వచ్చి పోలాడు చేస్తాను.
ఎందుకంటే నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తాను, నాకు క్వాలిటీ రేట్ కావాలని నేను ఇది కొడతాను. కాబట్టి ప్రతి రైతు నువ్వు అనుకున్నట్లా ఈడ దోపిడీ చేస్తే దోపిడీ చేయించుకునేది ప్యూర్ లేదు. వాళ్ళు అవేర్నెస్లో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈరోజు 40 రూపాయలు 50 రూపాయలు కన్నా టమాటా అమ్మితే పావులా కూడా అంత మిగులుతుంది. నువ్వు లెక్క ఎంత వస్తుంది అంత. ఈరోజు సాక్షిలో చూసినట్టే బ్యానర్ ఐటమ్ ఉంది, యాడ్ చూసినా టమాటా అయితే పారేస్తా ఉన్నారు. కాబట్టి సంవత్సరంలో కమిషన్ ఇక్కడ ఉండే ట్రేడర్స్కి నేను ఆఫ్ ది రికార్డ్ చెప్తాడు ఇది. కాబట్టి సాధక బాధకాలు అనేది చాలా ఎక్కువగా ఉండే. పేపర్లో కనబడినట్లు మీకు మొత్తం డబ్బు. ఇప్పుడు నేను క్యాబేజ్ వ్యాపారం చేస్తాను. పోయినసారి ఈ నాకు కావాల్సినది రాదా అంటే ఈ రోజు మనం క్యాబేజ్ కట్ చేసి పెట్టినామంటే 3వ రోజు కూడా ఎక్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటుంది అక్కడ చేరేపటికి. ఆ రాదా సీడ్స్ లేదని చాముండి అది ఇది వేసి చేయటాను. ఇక్కడ క్యాబేజ్ చూసే బాగుంది, ఆడ పోయేపటికి నీళ్ళు కాదు. 40 లక్షల రూపాయలు లాస్ చేస్తున్నా. నేను కొత్తగా వ్యాపారం వచ్చిన రోజు కూడా ఒక రోజు కూడా నేను డబ్బులు పోగొట్టింది తెలియదు. అట్లా నాకు 40 లక్షల రూపాయలు లాస్ పోయిన సంవత్సరం. ఏమంటే ఆ సీడ్లింగ్స్ పాల్పోలే. కాబట్టి ఈ రోజు మా ఇంటి వెనకాల కొత్తగా నర్సరీ వేస్తా ఉన్నాను. ఏమంటే మనకు కావాల్సిన సీడ్లింగ్స్ మనమే ఇచ్చి రైతులకు ఇచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కుందాం. కాబట్టి ట్రేడర్స్ మీరు అనుకున్నట్లా ఇప్పుడు పాతగా ముందు జరిగిపోయినది ఏమైనా జరిగిపోయినచ్చు. ఎప్పుడో ఫోన్లు మొబైలు అవేర్నెస్ లేనప్పుడు ఇప్పుడు ఎంఆర్ఓ వీళ్ళంతా పెద్ద పెద్దలు ఉన్నారు. వీళ్ళంతా వచ్చేసి 30-40 సంవత్సరాల సర్వీస్ వీళ్ళు కూడా సంపాదించేది ఎప్పుడు సంపాదించారంటే ఒక 20 ఏళ్ళ ముందు ఫోన్లు లేనప్పుడు మెడ్రాస్లో 10 రూపాయలు అంటే 5-8 చెప్పి వేసుకుని దినాల్లో వీళ్ళు ఏమైనా సంపాదించుంటారు. కానీ ఈరోజు ఈ కాంపిటేటివ్ జమానాలో ఇది మహావృక్షము. యావది ఈ మార్కెట్ అనేది. ఈ మహావృక్షాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రెస్గా మీకుంది, ట్రేడర్స్గా మాకుంది, ఉండే రైతుల మీద ఉంది. ఈ వృక్షం కన్నా ఇట్లే ఉండిందంటే దాని నీళ్ళు అందరూ కూడా ఏమైనా చేసుకోవచ్చు. ఈ వృక్షమే లేదు అంటే ఎవరు ఏమి చేసుకుని. కాబట్టి ఏదైనా చిన్న సమస్యలు వచ్చిందంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొచ్చినారంటే దానికి సాల్వ్ చేసేదని మేము చూస్తాము. ఖచ్చితంగా ఏమైనా చెడు లేకపోతే ఏదైనా నెగిటివ్ ఉంటే ఫస్ట్ మాకు తెలియజేయండి అని చెప్పి మీకు అందరినీ కూడా కోరి మనం చేస్తాం. అసోసియేషన్ చేస్తాం. 2 రోజులు ఉండే ఓపిక పట్టండి. ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. 2 రోజులు ఓపిక పట్టి ఎవరు మాట్లాడి దాన్ని సాల్వ్ చేస్తామని చెప్పాం. దాంతో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దగ్గరికి పోయి కొందరు మార్కెట్లో ఏమో జరిగిపోతుంది, సిండికేట్ అయిపోతుంది అని చెప్పి ఈడ లేదంతా వాళ్ళకి చెప్పి వాళ్ళు నిజం అనుకుని రాయడం జరిగింది. రెండోది కలెక్టర్కి పోయి కలెక్టర్ పిటిషన్ పెట్టినారు PGRS లో. మూడోది ఇది ఏమైపోయిందంటే సమస్యను జటిలం చేసి పెట్టేసినారు. ఏమంటే మీరు చేరుకోకపోతే మేము చూస్తాం మీ ఎంతో అనేది వాళ్ళు బెదిరించేదానికి వాళ్ళు వచ్చినారు. అది ఏం జరుగుతుందో కానీ అని చెప్పి మేము మాట్లాడతాం. అంతే జరిగింది. ఇక్కడ ఏమరా అంటే ఇది ప్రాబ్లం ఏమే అనేది. ఇప్పుడు ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కటి మనం కూర్చొని మాట్లాడుకుంటే ప్రతిదీ సమస్య క్లియర్ అయిపోతుంది. ఏది ఆడిపోతారులే వీళ్ళు, మేము చూస్తాము, మేము ఆడిపోయినాము. మేము ఇప్పుడు పెండ్లామొగుడు అనే వాళ్ళు కూడా గలాట్ పడతారు. ఒక ఫ్యామిలీ అన్నప్పుడు చిన్న సమస్యలు వస్తాయి. ఈ రోజు ఉండే పొజిషన్ రేపు ఉండదు. ఏది ఈ రోజు మనకు ఉండే ఆవేశము, ఈ రోజు ఉండే మన కసి అనేది ఈ రోజు మనకు అనేది ఒక 2 రోజులు ఉంటే అది సమసిపోతుంది. దాన్ని గ్రాడ్యువల్ గా ఎట్లా చేయాలనేది కాకుండా ఒక ఘర్షణ పూరిత. ఇప్పుడు అంతేందుకు ప్రెస్ గ్రూప్ లో మీరు 2 గ్రూపులు వింటారు, ఎందుకు ఒక గ్రూప్ ఉండిపోకూడదు? ఎందుకంటే ఇప్పుడు మీకు